హై ఫ్రెండ్స్, నేను మీ ఎస్ఎస్ఎంఆర్ ట్రావెలర్. దయచేసి ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబర్ చేయకున్నా పర్వాలేదు, బట్ లైక్ మాత్రం చేయండి. మహారాష్ట్రలో అజంతా ఎల్లోరా గుహలు. ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ వెబ్సైట్ asa.payumony.com ఇలా బుక్ చేసుకోవచ్చు. టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ పర్యాటకులు ఎక్కువ మంది వస్తే క్యూ లైన్లో నిల్చోలేక చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి మీరు ఈ వెబ్సైట్ని వినియోగించుకోగలరని మనవి. ఎల్లోరా గుహలు భారతదేశంలో టాప్ 10 లిస్టులో ఉంటుంది. భారతదేశంలో పర్యాటకంగా చూడదగిన మంచి ప్రదేశం, చాలా అత్యద్భుతంగా చూడదగిన ప్రదేశం. మంచి కట్టడాలు బాగా ఉంటాయి. ఆర్థిక రాజధాని అయిన ముంబైకి 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహలు భారీ పర్వతాల నుండి అత్యద్భుతంగా చెక్కబడినవి. ఆకాశం నుండి చూస్తే ఒక గుర్రం డెక్కలా కనబడతాయి. ఇక్కడి కొండల నుండి కొన్ని వందల సంవత్సరాల క్రితం అత్యద్భుతంగా చెక్కబడినవి. ఇంత అత్యద్భుత కట్టడాలు ప్రపంచానికి తెలియకుండా దట్టమైన అడవుల మధ్య ఉంది కాబట్టి ఎవరికీ తెలియకుండానే ఉన్నాయి. బ్రిటన్కి చెందిన జాన్ స్మిత్ 1819లో అన్వేషించి ప్రపంచానికి తెలియటం జరిగింది. 1983 ఈ గుహలకు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా వారసత్వ ప్రదేశంగా గుర్తించడం జరిగింది. అదికి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వరల్డ్ హెరిటేజ్ అజంతా కేవ్స్ లో 29 గుహలు ఉన్నాయి. కానీ అందులో జాన్ స్మిత్ టైగర్ హంటింగ్ కి అడవికి వెళ్ళినప్పుడు ఈ గుహలలో చూశాడు. అందులో మొదటిగా చూసింది 15వ గుహ. దీనిని 15A పిలువబడుతుంది. కానీ ఈ మొత్తం గుహలు 30 ఉన్నట్టు లెక్క. ఇందులో ఎక్కువగా బుద్ధుని విగ్రహాలు ఉంటాయి. ఈ బుద్ధిజంలో 2 శాఖలు ఉన్నాయి. ఒకటి మహాయాన్ శాఖ, రెండవది ఈనాయాన్ శాఖ. ప్రపంచంలో బుద్ధుని విగ్రహాలు చాలా దేశాలలో ఉన్నాయి. కానీ ఈ గుహలు ప్రపంచంలోనే ఈ బుద్ధుని విగ్రహాలకు మొదటి స్థానం ఏర్పడింది. కొన్ని కిలోమీటర్ల కొండలను చాలా అత్యద్భుతంగా చెక్కబడ్డాయి. ఇవి ప్రపంచానికి తెలిసిన సంవత్సరం 1819లో, అంటే దానికి ముందు ఎన్నో సంవత్సరాల క్రితం ఈ కొండలు, ఈ గుహలు చెక్కబడినట్టు లెక్క. అంటే అంతటి అడవిలో అంత అత్యద్భుతంగా కొండలను చెక్కారు అంటే వారి పనితనానికి మనం చాలా మెచ్చుకోవాలి. ఇందులో కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఇందులో నేను 30 అని చెప్పాను, 29 అని చెప్పాను. దాంట్లో 15A అని కూడా అన్నాను. దానితో కలిపి 30 అనుకున్నాను. కానీ అందులో చూస్తే 28-34 అని రాసి ఉంది. కానీ ఇందులో 34 ఉన్నాయా 30 ఉన్నాయా దాన్ని ఖచ్చితంగా చెప్పలేను. అందులో నాకు చూద్దామంటే అప్పుడు వర్షం చాలా హెవీగా పడ్డది. దానిని పూర్తిగా వీడియో తీయలేకపోయాను. కానీ మళ్ళీ తర్వాత తీస్తాను అని నమ్మకం ఉంది. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం షిర్డీకి వెళ్తాను. షిర్డీకి వెళ్తే అజంతా ఎల్లోరా గుహలు, మినీ తాజ్మహల్ ప్లస్ నాసిక్ ఇలా అన్నీ తిరుగుతాను. తప్పకుండా వెళ్తాను. మళ్ళీ మీకు వీడియో అందించే అవకాశం ఇస్తాను. ఒక పెద్ద కొండను ఒలిచినట్టు అందులో ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయానికి ఏనుగులు మోస్తున్నట్టు ఉంటాయి. చాలా అత్యద్భుతంగా ఉంటాయి. ఆ ఒలిచిన ప్రదేశానికి పోతే అటు చివరికి ఇటు చివరికి కొండలకు అందులో చిన్న వే ఉంటుంది. అందులో కూడా దేవుళ్ళ విగ్రహాలు
బుద్ధునికి సంబంధించిన విగ్రహాలు చాలా చాలా ఉంటాయి. చాలా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి అన్ని విగ్రహాలు. ఎంత చెక్కడానికి ఎంత సమయం పట్టిందో తెలియదు, కానీ ఎంతమంది చేశారో కూడా ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. బట్ చాలా అత్యద్భుతంగా చెక్కారు. సూపర్. ఆ ఏనుగు తొండాలు ఉండవు, ఎందుకంటే అప్పట్లో ఔరంగజేబ్ హిందువుల దేవాలయాలను, హిందువులకు సంబంధించిన చాలా గృహాలను చాలా సర్వనాశనం చేశారని చెప్పుతూ ఉంటారు. అలా జరిగినవే ఈ విగ్రహాల తొండలు విరిగినట్టు ఉన్నాయి. 17 నుంచి 34 అంటే గృహలు 34 వరకు ఉన్నట్టు లెక్క. కొండలకు దారి మెట్లు ఆ కాలంలో చాలా అత్యద్భుతంగా నిర్మించారు. ఆ కనబడుతున్న అది ఇంకా ఆ లోపలికి వెళ్తే అక్కడ పెద్ద దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయాన్ని కూడా చుట్టూ కొండలు వాళ్ళు చాలా అత్యద్భుతంగా చెక్కారు. అందులో మధ్యలో దేవాలయాన్ని నిర్మించారు. ఆ చుట్టూ ఉన్న గోడలకు వాటిని ఒక లెవెల్గా చెక్కి అందులో విగ్రహాలు. ఆ కాలంలో అసలు ఎన్ని వందల మంది పనిచేశారు, ఎంత కష్టపడ్డారో తెలియదు, కానీ చాలా అత్యద్భుతంగా ఉంది. చాలా 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 అత్యద్భుతంగా ఉంది. చాలా మంది కూడా ఔరంగాబాద్ ఎల్లోరా గృహలు ఈ పర్యాటక ప్రదేశాన్ని అత్యద్భుతంగా చాలామంది మన ఇండియాలో ఉన్న కొన్ని వేల కోట్ల కొన్ని వందల కోట్ల మంది చూడడానికి చాలా లక్షల్లో వస్తున్నారు. అత్యద్భుతంగా చూసారా ఆ విగ్రహాలు. బాబా అంత ఎత్తైన కొండను వాళ్ళు ఎలా ఒలిచారు. చుట్టుపక్కల కూడా చిన్న చిన్న శిల్పాలు, దాన్ని ఏమంటారు, పిల్లర్స్. ఇది చూసారా, దానికి డిజైనింగ్ చాలా అత్యద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు. చుట్టూ అంతా చెక్కారా లేకపోతే అది అలాగా ఉన్నదాన్ని దాన్ని వాళ్ళు దేవాలయంగా ఏర్పాటు చేశారా? బాగుంది. అందులో మెట్లు, అందులో ఒక దేవాలయం, ఆ దేవాలయాన్ని మోస్తున్నట్టు ఏనుగులు. అదంతా ఏది నాశనం కాలే, కానీ ఆ దేవాలయం మోస్తున్న ఏనుగులు తొండాలు మాత్రం, అంటే ఆ కాలంలో అతను ఔరంగజేబు గృహలను సర్వనాశనం చేయడానికి పంపించాడు. వాళ్ళు అంత నాశనం చేయలేక ఆ ఏనుగుల తొండాలన్నా విరగొట్టినట్టు ఉంది. కానీ హైట్స్ ప్రపంచ సంపద వారసత్వం ప్రదేశంగా గుర్తించారు.